హాయ్ ఫ్రెండ్స్! మేమైతే ఇప్పుడు నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి అయితే ఆటోలో వెళ్తున్నామండి. ఎందుకంటే సత్తెనపల్లిలో ట్రైన్ ఎక్కుతాము చెన్నైకి. క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది. వర్షం పడి ఆగిపోయింది. మా వారైతే హైదరాబాద్‌లో ట్రైన్ ఎక్కారండి. ఇంక మేమైతే సత్తెనపల్లిలో జాయిన్ అవుతాము. ఇంకా సత్తెనపల్లి స్టేషన్‌కైతే వచ్చేసాము. ఇంకా పాపకి ఆకలేస్తుంది అంటే స్టేషన్‌లో అయితే కొనిచ్చాము. ఆ రోజు ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అయిందండి. ఇంక ట్రైన్ అయితే వచ్చేసింది. ఎక్కాము. ఇంక పాప చూసారు కదా! ఇంక పనుకుంది. మా పాపకైతే మిడిల్ బెర్త్ ఇచ్చాము. మా పాప పడకుండా ఉండటానికైతే చూసారు కదా! బ్యాగులు ఈ విధంగా అయితే కట్టేసేసాము. ట్రైన్‌లో నైట్ జర్నీ చేసి 2, 3 ఇయర్స్ అయితే అయింది. అంతకుముందు మేము బెంగుళూరులో ఉండేవాళ్ళమని చెప్పాం కదండీ! అప్పుడైతే నైట్ ఈ విధంగానే బయలుదేరి వెళ్ళేవాళ్ళము. కానీ మేము గుంటూరు, మళ్ళీ హైదరాబాద్ వచ్చాకైతే ఈ విధంగా నైట్ జర్నీ అయితే ట్రైన్‌లో అయితే చేయలేదు. మేము బెంగుళూరులో ఉండేటప్పుడు పాప చిన్నపిల్ల కాబట్టి ఇద్దరం ఒక బెర్త్‌లోనే పనుకునేవాళ్ళము. నేనైతే తన అపోజిట్ మిడిల్ బెర్త్‌లో అయితే పనుకున్నాను. తను పనుకున్నా కూడా నేను మధ్య మధ్యలో లెగిసి చూస్తానే ఉన్నానండి. ఇలా పెట్టినా కూడా భయంగా ఉంటది కదా! మళ్ళీ ఫస్ట్ టైమ్ కదా అని చెప్పేసి. మా వారికైతే అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. ఇంకా ఆయనైతే అప్పర్ బెర్త్‌లో అయితే పనుకున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:00 అయితే చెన్నై రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాము. ఇక్కడ అంత చలేమనిపియలేదండి. హైదరాబాద్‌లో మాత్రం బాగా చలిగా ఉంటుంది. ఇంక ఇంటికొచ్చేటప్పటికే 6:00 అయింది. మా వాయిస్ అయితే వినేసేసి చూసారు కదా! పాపైతే నిద్ర లేచింది. ఇంకా అక్కా చెల్లెలిద్దరైతే ఆడుకుంటున్నారు. నేనిక్కడ వీడియో తీస్తున్నానని చెప్పి చూసారు కదా! దగ్గరికొచ్చి ఎలా చేస్తుందో. ఇంతకి మీకు చెప్పలేదు కదా! చెన్నైలో ఎవరింటికొచ్చామో, మా బావగారోళ్ళ ఇంటికొచ్చాము. తిను మా బావగారు వాళ్ళ పాప. వాళ్ళ అక్కని చూడగానే చూడండి ఎంత హ్యాపీగా ఫీలయ్యి బాగా ఆడుతుంది. ఇంటికొచ్చేటప్పటికే 6:00 అయింది. పనుకోమన్నా కూడా నిద్ర రావట్లేదు అని చెప్పేసి ముగ్గురు పనుకోలేదు. ఇంకా 1 అవర్ అయితే బెడ్‌రూమ్‌లోనే ఆడుకున్నారు. ఇంకా 7:30కి అయితే హాల్లోకొచ్చేసేసి యూనికార్న్ టెంట్ హౌస్ అయితే సెట్ చేసుకుంటాము అని చెప్పేసి ముగ్గురైతే కూర్చున్నారు. ఇంకా టెంట్ హౌస్‌నైతే ఫిక్స్ చేసేసుకొని ముగ్గురైతే లోపలైతే కూర్చున్నారు. ఈ పాప గొడవ చేస్తుందని మా అక్కయితే నోటికి ప్లాస్టర్ ఏస్తాను అని చెప్పింది. ఆ మాట అనగానే వెయ్యి అని చెప్పి ప్లాస్టర్ గూడా తెచ్చిందండి. చూసారు కదా! ఎలా ఏపిచ్చుకుందో. తను వేయించుకుంది కాక పిన్నికి గూడా వేస్తాను అని చెప్పేసి మళ్ళీ కట్ జేసేసి వేసేదాకా ఊరుకోలేదు నాకు కూడా. ఇంక మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కూడా తినేసాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ 1:00 అయితే బయట లంచ్ చేద్దామని చెప్పేసి బయటకైతే వచ్చాము. ఫుల్ వర్షం పడుతుందండి. ఈరోజు క్రిస్టమస్ కదా! ఇలా అయితే డెకరేట్ చేశారిక్కడ. ఇక్కడైతే అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏమన్నా తిందామని చెప్పేసి చూసాము. కానీ మాకైతే ఏమీ నచ్చలేదు. ఇక్కడైతే ఏమీ తినలేదు. ఇంకా పిల్లలైతే ఏమన్నా పెట్టిద్దాము అని చెప్పేసి వాళ్ళ కోసమైతే చూస్తే ఇక్కడైతే జెల్లీస్ ఉన్నాయి. ఇంకా మా అక్క వాళ్ళ పాపైతే ఇక్కడ జెల్లీస్ చూసింది. ఇంకా అవి కావాలి అని చెప్పేసి గొడవ చేస్తుంది. ఇంకా వాళ్ళడిగింది ఇప్పిచ్చేదాకైతే ఊరుకోరు కదా! ఇంకా అవైతే తీసుకున్నాము. ఇంకిక్కడ వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య అయితే అడుగుతున్నారు నాకివ్వు అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇచ్చి డాన్స్ ఏస్తుంది. ఇక్కడ నేను కూడా నాకొకటి చూపియ్యి నేను వీడియో తీసుకుంటాను అని చెప్పి తీశాను. ఇక్కడైతే పిల్లలందరూ కాసేపైతే ఆడుకున్నారు. వర్షం పడుతుంది కదా! క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని నాకొద్దు పిన్ని అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ వెనకైతే దాక్కున్నాడు. ఇంకా అక్కడి నుంచైతే మేము అష్టలక్ష్మి టెంపుల్‌కి వెళ్దాము అని చెప్పేసేసి ఇంకా బయలుదేరుతున్నామండి. మేమైతే ప్లాన్ యేసుకొని ఏమీ రాలేదండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ తినేసేసి బయటికైతే వచ్చాము లంచ్ చేయటానికి.
ఇంకా అనుకోకుండా ఇక్కడ టెంపుల్ కూడా బావుంటది అని చెప్పేసి మా బావగారైతే అష్టలక్ష్మి టెంపుల్‌కైతే తీసుకొనొచ్చారు. ఇంక పిల్లలందరూ అయితే ఇక్కడ కాళ్ళు కడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ కడుగుతున్నా కూడా నేను కడగాలి త్వరగా కానియండి, కానియండి అని చెప్పేసి గొడవ చేస్తుంది. ఇంకా టెంపుల్‌లోకైతే ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. స్టెప్స్‌గా ఉన్నాయి. ఎటెళ్ళి ఎటొస్తున్నామో కూడా తెలియట్లేదు. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. అమ్మవార్లు కూడా. ఇంకా టెంపుల్‌లో దర్శనమయ్యాక మేమైతే ఇంక బీచ్‌కైతే వచ్చాము. మేము బీచ్‌కొచ్చేటప్పటికే 5:00 అయితే అయింది. మనం అష్టలక్ష్మి టెంపుల్ పైన ఎక్కితే ఈ బీచ్ అయితే కనపడుతుందండి. నేనైతే ఫస్ట్ అక్కడి నుంచే వ్యూ తీశాను ఇక్కడ. ఎట్లనో మేము ఇక్కడికి వచ్చే టయానికైతే వర్షమైతే ఆగిపోయింది. ఇక్కడ మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. చూసారు కదా! చాలా బాగుంది. వ్యూ కూడా ఈవినింగ్ టైంలో. పిల్లలు చూసారా? ఫస్ట్ రమ్మంటే భయము, భయము అని చెప్పేసి అన్నారు. ఇంగ తర్వాత లాస్ట్‌లో అయితే ఇంటికెళ్దాం అని చెప్తే ఒక్కళ్ళు కూడా రాలేదండి. ఇంక పాపైతే వాళ్ళ డాడీ రమ్మని పిలిసినా కూడా నేను రాను, రాను అంది. ఇప్పుడైతే నన్ను తీసుకొనెళ్తుంది. ఇప్పుడైతే వీడొచ్చాడు. పిన్ని నేను గూడా వస్తాను అని చెప్పేసి. దగ్గరికి రా అని చెప్పేసి అడిగితే భయపడుతున్నాడు. ఈ పాప చూసారా? నన్నెత్తుకో పిన్ని నీళ్ళొస్తున్నాయి, నీళ్ళొస్తున్నాయి అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు ఇంత భయపడింది కదా! ఇంక లాస్ట్‌లో అయితే రమ్మన్నా కూడా లేదు కాసేపు ఆడుకుందాము అని చెప్పేసి గొడవ చేసింది. నేనైతే ఇక్కడ నుంచో ఏం కాదు వాటర్ దగ్గరికొచ్చేటప్పటికే నేనెత్తుకుంటాను అని చెప్పాను. వాటర్ దగ్గరికి రాగానే పరిగెత్తెళ్ళింది వెనక్కి. పిల్లల కంటే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి. నాకైతే ఈ విధంగా బీచ్‌లకి రావడం అంటే చాలా ఇష్టము. ఈ పిక్ అయితే మేము బీచ్‌కి ఎంటర్ అవ్వగానే మా వారైతే తీస్తున్నారు. నేను వాటర్‌కెళ్ళి చూస్తే ఫోటో తీస్తున్నాను చూడు అని చెప్పి పిలుస్తున్నారు. ఇంకా ఈవినింగ్ 6:30 అయితే అయింది. ఇంక ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నా. వీళ్ళందరూ అయితే నుంచున్నారు. ఇంక మా పాపైతే నాన్నతో వద్దు నాన్న ముందుకు రావట్లేదు. నువ్వే రా అని చెప్పేసి మళ్ళీ నన్నైతే తీసుకెళ్ళింది. మనందరం నుంచుందాం రా అమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మని కూడా పిలిసింది. ఎంత ముందుకు వెళ్తున్నా గూడా ఇంకా ముందుకు వెళ్దాం అమ్మా, ఇంకా ముందుకు వెళ్దామమ్మా అని చెప్పేసి అడుగుతుంది. ఈ చిన్న పాపైతే వాటర్ ముందుకు రాగానే ఇసుకలో అయితే కాలు దూరిపోతుంది. అమ్మ నా కాలెక్కడ? అమ్మ నా కాలెక్కడ? అని చెప్పేసి అడుగుతా ఉంది. కానీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ రాగానే భయమేస్తుంది మేము రాము అని చెప్పేసి అన్నారు. ఇంకా 5, 10 మినిట్స్ ఆగినాక ఇంకా తీసుకువెళ్తే మాత్రం ఇంక అప్పటి నుంచయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంక నైట్ అవుతుంది ఇంటికి వెళ్దాం అని చెప్పినా కూడా ఒక్కళ్ళు కూడా లేదు కాసేపుందాం, కాసేపుందాం అని చెప్పేసి ఉంచారు. ఇంక నైట్ టైమ్ అయ్యేటప్పటికే చూసారు కదా! ఫ్లోటింగ్ బాగా ఎక్కువైంది. అయినా అసలు వినటం లేదు. ఉందాము, ఇంకా ఉందాము అని చెప్పేసేసి ఆడతా ఉన్నారు. మేము పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశాము ఈరోజైతే. చూసారు కదా! వాటర్ అయితే ఎంత ఫోర్స్‌గా వస్తున్నాయో.
ఇక్కడికి రాగానే కొన్ని పిక్స్ అయితే దిగాం కదా! ఇంక వెళ్ళిపోయేటప్పుడు కూడా కొన్ని పిక్స్ అయితే దిగేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా అందరం అయితే కొన్ని పిక్స్ అయితే దిగేసాము. చూసారు కదా! వాటర్ అలా వస్తుంటే మాకే భయమేస్తుంది. కానీ పిల్లలైతే ఇంకా సేపు ఉందాం, ఇంకా సేపు ఉందాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా ఫైనల్లీ వాటర్ దగ్గర నుంచైతే దూరంగా వచ్చేసాము. ఇక్కడైతే బెలూన్స్‌ని గన్నుతో అయితే షూట్ చేయాలంట. ఇది ఆడతాము అని చెప్పేసి పిల్లలందరూ అయితే రెడీగా ఉన్నారు. ఇదొచ్చేసి రింగ్స్ గేము. నాకైతే ఈ గేమ్ బాగా ఇష్టము. కానీ మనకి పడవు కదండీ ఎప్పుడు ఆడినా కూడా. సగం పడినా కూడా ఇవ్వరంట. ఫుల్ పడితేనే ఇస్తారంట. ఇంకా ఆ రింగ్స్ పెట్టే డబ్బులతో వేరే ఏమన్నా కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచైతే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడైతే పిల్లలకి సంబంధించిన టాయ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మేము ఇంకా ఆకలేసి తిందాము అని చెప్పేసి మొక్కజొన్న కండి తీసుకున్నాము. బాగుంటది అని చెప్పేసి. కానీ తింటే అసలు బాలేదు. సరిగా కాల్చలేదు అని చెప్పేసి మళ్ళీ తీసుకువెళ్తే, లేదు ఇక్కడ ఇలానే ఉంటది. ఇది ఫేమస్ అని చెప్పారు. ఇంక మేమైతే తినకుండా పారేసాము. పచ్చిది మళ్ళీ వద్దు అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే పిల్లలు కొన్ని రైడ్స్ అయితే ఎక్కారు చిన్న చిన్నవి. ఇంకా మొక్కజొన్న కండి కూడా బాలేదు అని బజ్జీలు, పొటాటో చిప్స్ అయితే తీసుకున్నాము. అవి కూడా ఎలా ఉంటాయో అని చెప్పేసి అనుకున్నాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంక అక్క వాళ్ళ పాప అయితే మళ్ళీ ఇదే ఎక్కుతాను అని చెప్పేసేసి అడిగింది. మళ్ళీ రెండోసారి కూడా ఎక్కిచ్చారు. ఈరోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఇంకా నైట్ డిన్నర్ కూడా బయట తినేసేసి ఇంక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్.